జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, బహుజన సమాజ్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ వీటికి అనుబంధంగా సంస్థలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్లోను ఎక్కడో గోడకి పెట్టినటువంటి అంబేద్కర్ ఫ్లెక్స్ని తొలగించాలని చెప్పేసి ఆర్టీసీ డిఎం ఏలేశ్వరం డిఎం గారు చాలా కృషి చేసి ఏదో విధంగా అంబేద్కర్ ఫ్లెక్స్ని తొలగించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు ఒత్తిళ్లు ఉండొచ్చు, కాదని మేము అంటలేదు. భారత రాజ్యాంగ నిర్మాతను అందరూ గౌరవిస్తూ ఉంటారు. మరి అటువంటి అంబేద్కర్ ఫ్లెక్స్ని తొలగించడానికి ఆయన ఎందుకు అంత కృషి చేస్తున్నారో తెలియదు. మాకైతే ఒకటే అర్థమవుతుంది, ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు. మరి పక్కన పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్స్ ఉంటే అంబేద్కర్ ఫ్లెక్స్ తొలగించమన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి ఏదైతే ప్రోత్సహిస్తున్నారో ఆర్టీసీ డిఎం కూడా సనాతన ధర్మాన్ని ప్రోత్సహించి దళితులను అణగదొక్కడానికి కృషి చేస్తున్నారని చెప్పి మాకు అర్థమవుతూ ఉన్నది. ఈరోజు జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళాలంటే కనీసం ప్రయాణికులను దించి లేదా వచ్చినటువంటి ప్రయాణికులను తీసుకెళ్ళడానికి బైకుల మీద కానీ ఆటోలు కానీ కార్లు కానీ వస్తుంటాయి. అవి రావడానికి దారి లేదు, ఆ దారులు మూసేశారు. మరి వాటి మీద చర్యలు తీసుకోవడం లేదు. అలాగే ఆర్టీసీ డిపోలో గొడౌన్స్లకి అంటే ఆర్టీసీ నిబంధనలకు విరుద్ధంగా గొడౌన్స్లకి రెంట్కి ఇచ్చుకున్నారు. అంటే డిఎం ఇష్టం వచ్చినట్టు అదర కులాలకి ఎన్నైనా చేసుకోవచ్చు. ఒక ఎస్సీ ఎస్టీలకు వచ్చేసరికి ఇలాగ అనగదొక్కాలనేటువంటి కృషితోటి ఈరోజు ఆర్టీసీ అధికారులు కృషి చేస్తూ ఉన్నారు. మరి దీని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అవసరమైతే దీని మీద మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఎందుకంటే మేము ఆర్టీసీ స్థలాన్ని ఎక్కడ కూడా మేము కబ్జా చేయడం లేదు. మేము పెట్టింది గోడను ఆనుకుని పక్కన పెట్టాము. మరి ఒక అంబేద్కర్ ఫోటో తీసేయన్నారంటే ఈరోజు ఇది చాలా అవమానకరమైనటువంటి విషయం. అంటే ఆర్టీసీ డిఎం ఒక కమ్మ కులస్తుడు కాబట్టి ఈ రోజున ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఎస్సీ ఎస్టీలని అనగదొక్కడానికి చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన కులం కాబట్టి ఆయన అంత ధైర్యంగా అధికారులు పంపించి అక్కడ ఫ్లెక్స్ తొలగించడానికి ఆయన కృషి చేస్తున్నారంటే ఈరోజు కుల వ్యవస్థ ఎంత దారుణంగా ఉన్నదో అర్థమవుతున్నది. అటువంటి కుల వ్యవస్థ అంటే కనిపించకుండా ఈరోజు ఇంకా ఈ కుల వ్యవస్థ అనేది వాళ్ళు పాటిస్తున్నారంటే ఎత్తున ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఒక్కసారి చూడండి, అందరూ చూడండి, మేము ఏమన్నా ఆర్టీసీ స్థలాన్ని ఎక్కడ కబ్జా చేసామో ఒకసారి చెప్పండి. మీరందరూ నిజంగా మేము స్థలాన్ని కనుక కబ్జా చేస్తే మాపై ఎటువంటి చర్యలు తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాము. మరి ఒక ఫ్లెక్స్ గోడ పక్కన పెట్టుకున్నటువంటి ఫ్లెక్స్ని తొలగించడానికి ఆర్టీసీ డిఎం ఇంత కుల వ్యవస్థ చూపిస్తున్నాడంటే అతను ఏ కుల వ్యవస్థ కోసం ఏ విధంగా మగ్గిపోతున్నాడో అర్థమవుతున్నది. ఆర్టీసీ డిఎంకి తెలియదా? కళ్ళు కనిపిస్తలేదా ఆయనకి? ఒకసారి ఏ విధంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఉన్నదో ఆయనకి తెలియదా? తెలియకుండా వ్యవహరిస్తున్నారా? ఇవన్నీ ఎందుకు పట్టించుకోవడం లేదు డిఎం? అంటే అతనికి ఉన్నటువంటి కులగజ్జి ఏ విధంగా ఉన్నదో ఈరోజు అర్థమవుతున్నది. తక్షణమే మేము అయితే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున అలాగే బీఎస్పీ వాళ్ళు అందరి సపోర్ట్తో కూడా మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ ఫ్లెక్స్ను ఏ విధంగా తొలగిస్తారో మేము చూస్తాం. దీనివల్ల ఎవరికి ఏ ఇబ్బంది కలుగుతుందో, మరి ఏ రాజకీయ నాయకుడికి ఇబ్బంది కలుగుతుందో, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి నాయకులకి ఇబ్బంది కలుగుతుందో ఇదంతా ఆర్టీసీ డిఎం మాకు వివరంగా చెప్పాలి. మేము రేపటి నుంచి ఇక్కడ అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.